అందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేయడం ఏమనగా ఈ మూనెళ్ళు అంటే మార్చి, ఏప్రిల్, మే ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద మనం వీడియో చేస్తున్నాము. ఒకసారి ఈ వీడియో చివరి వరకు చూడండి, అదేవిధంగా మీకే తెలుస్తుంది. టమాటా సర్వే చేయడం జరిగిందండి. మన ఉమ్మడి చిత్తూరు జిల్లా అయితే పలమనేరు, వీకోట, కుప్పము, బైరెడ్డిపల్లి, పుంగనూరు, అదేవిధంగా రామసముద్రం అయితేమి, చెమ్మకూరు అయితేమి, చౌడేపల్లి, సోమల, సదం, నిమ్మనపల్లి, బాక్రాపేట, కలికిరి, పీలేరు, మదనపల్లి, గురంకొండ, వాయిలపాడు, అదేవిధంగా సిటిఎము, బీకొత్తకోట, అంగళ్ళు, తంబాలపల్లి, మొలకల చెరువు అయితేమి మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే, అదేవిధంగా మన అనంతపురం జిల్లాలో కూడా బార్డర్లో తీసుకున్నట్లయితే అదేవిధంగా కొక్కండి క్రాసు చూడండి, కొక్కండి క్రాసు, తనకల్లు, కదిరి వరకు, నల్జెరువు, అమ్మడుగూరు వరకు మనము సర్వే చేయడం జరిగింది. ఈ 2 రోజుల్లో తిరిగాము ఇక్కడంతా. ఈ ప్రదేశాల్లో అయితే ఎక్కువ అయితే ఇబ్బంది ఆడతారు అని అడిగాము ప్రతి ఒక్కరిని కూడా. వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు, టమాటాని మేమంతా మార్చి 1 నుంచి 10వ తారీఖు లోపల నాటుతామని చాలామంది మొన్నకి చెప్పడం జరిగింది. అది మీకు టమాటా సర్వే చేయడం జరిగింది. ఇంకోటి ఏమంటే ఈ మూనెళ్ళు ఏ విధంగా ఉంటుందని చెప్పాం కదండి. ఈ మూనెళ్ళు మీరు ఊహించిన విధంగా ఉంటుంది. ఎలా అంటే ఎండలు అనేది హెవీగా ఉంటాయి. ఈ సంవత్సరంలో హెవీగా 45 డిగ్రీస్ వరకు వెళ్తుంది చిత్తూరు జిల్లా అయితే. అదే అనంతపురం అయితే 47, 48 వరకు వెళ్ళే అవకాశాలు అనేది ఉంది. చిత్తూరు జిల్లా వరకు అయితే 45 వరకు వెళ్తాయి. అదేవిధంగా ఈ సంవత్సరంలో హెవీగా వైరస్ కూడా ఉంటుంది. వైరస్ మీకు చెప్పాము మన వీడియోల్లో. వైరస్కి కంట్రోల్ పార్ట్ 1, పార్ట్ 2 చెప్పాము. ఇవి కంట్రోల్కి చాలా వరకు మీకు సహాయపడతాయి. మీరు ఒకసారి చూసుకోగలరు. వైరస్ అనేది భారీగా ఉంటుంది. అదేవిధంగా మనకి మార్చి, ఏప్రిల్, మే ఈ మూనెళ్ళు చాలా కీలకమైనవి. ఏ విధంగా కీలకమైనవి అంటే మీకు ఏప్రిల్ 15 పైన మే చివరి వరకు అంటే మే 30 తారీఖు లోపల వడగండ్లు కూడా 4-5 వర్షాలు అనేది భారీగా ఉన్నాయి. మనకి వాతావరణ శాఖ నుంచి ఇన్ఫర్మేషన్ ఉండే ప్రకారము భారీగా వడగండ్లు కూడా ఉన్నాయి. ఒకసారి చూసుకోగలరు. మీ పంటలని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారనేది ఈ మూనెళ్ళు చాలా కీలకమైనవి మీకు అందరికీ. అదేవిధంగా ప్రతి ఒక్క రైతులు కూడా ఈ మూనెళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవకాశం చాలా వరకు ఉంది. ఎలా అంటే ఎండాకాలము మీరు టెంకాయ నీళ్ళు ఒకసారి, అదేవిధంగా నిమ్మరసం అనేది తీసుకోండి. అదేవిధంగా మధ్యాహ్నం పూట అయితే చల్లని మజ్జిగ అనేది కొద్దిగా తీసుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇదే మా ఛానల్ తరపున మీకు ఆరోగ్యానికి తెలియజేస్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ అండి.